లేదా పాత నోట్లతోని దేవుళ్ళ గల్ల పెట్టెల్ని ఎట్లా నింపేసిండ్రో. తిరుపతి ఎంకన్నా కోట్ల రూపాయల పాత నోట్లు వస్తే ఎట్లా మార్చుకోవాలో తెలియక నెత్తికి చేతులు పెట్టుకున్నారు ఆఫీసర్లు. ఆ ఆఫీసర్ల తిప్పలు చూడలేక అప్పుడు మేమేవో సలహా ఇచ్చినాం. ఏం లేదు, మోడీ సార్ వచ్చినప్పుడు ఓ మాట చెవులేయండ్రి, మొత్తం సారే చూసుకుంటాడని. మరి గుడికాడి ఆఫీసర్లు గా సలహా ఏం పాటిచ్చిరో తెలియదు కానీ ఈ మనిషి అయితే అంతకంటే ఎక్కువ అప్డేట్ అయ్యి ఆలోచన చేసిండు. పాత నోట్లు ఇంకా ఉన్నాయా అనుల మీ తానా? ఉంచుకుంటాం, అవేమన్నా బంగారమా భద్రంగా దాచుకోనీకి? షిత్తు కాగితాలోడు కూడా దేకడు అని అంటున్నారు కదా. గట్లనే ఎవరన్నా ఉంచుకున్నా ఎక్కువ తక్కువ దొరికితే కేసులు పోసులని అదో భయం. కాలవెట్టుడో పారేసుడో చేసిండ్రు చాలా మంది. కానీ ఒక మనిషి ఏం చేసిండో తెలుసునా? 23,000 పాత నోట్లను మోడీ సార్కి పార్సల్ పంపిండు. అడిగినోళ్ళకు సాయం చేసేందుకు ప్రధానమంత్రి సార్తాన సపరేట్గా కొంత పైకం ఉంటుంది. బుద్ధున్నోళ్ళు దానికి చందాలు పంపచ్చు. పేరు చెప్పుడు ఇష్టం లేని ఒక మనిషి పాత 500, 1000 రూపాయల నోట్లను సార్కు చందా లెక్క పంపిండు. డైరెక్ట్గా ఇస్తే పట్టుకొని జైలేస్తారనుకున్నాడో ఏమో. ఒక కాలేజీకి పంపి వాళ్ళను మోడీ సార్కి ఇయ్యమని కోరిండట. కాలేజ్ వాళ్ళు ఆఫీసర్లకు మతల పంపితే ఆ పైకం ఏం చేయాలనో తెలియక వాళ్ళు నెత్తెంటికలు పట్టుకుంటుర్రట. పోని ఆర్బీఐ ఆఫీసులు ఇద్దామంటే ఎడకెళ్ళొచ్చినాయి ఇవి, ఎవరిచ్చిండ్రు అని ఇచ్చులు కచ్చకాయలు అడుగుతారు. షిత్తు కాగితాలు లెక్క జమగట్టి వారేస్తే మళ్ళా అదో లొల్లి. కానీ ఎవలో గా తెలివిగల్ల మనిషి నోట్లు రద్దు చేసి మమ్మల్ని గోస పెడతారా అని ఆ పాత నోట్లతోనే వాళ్ళని ఆడిస్తుండు.